వెల్కమ్ టు జై న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఫైలాన్ ఆవిష్కరించి యువగలం పాదయాత్రను ముగించిన నారా లోకేష్. నియంతృత్వంపై ప్రజాయుద్ధమే యువగలమని నినదించిన లోకేష్. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఘన స్వాగతం పలికిన గవర్నర్ తమిళసై సీఎం రేవంత్ రెడ్డి. శీతాకాల విడిది కోసం హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి. ఎవరికైనా సీటు రాకపోతే అది వారి పొరపాటేనన్న మంత్రి రోజా. కష్టపడి పనిచేసే వారికే సీట్లు ఎక్కడికి పోవని వెల్లడి. కరోనా కొత్త వేరియంట్పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న భారతీయ వైద్యుల సంఘ తెలంగాణ శాఖ. ఇది అంత ప్రమాదకరం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక చెబుతోందన్న వైద్య బృందం. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, హైదరాబాద్ కు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తదితరులు ఘన స్వాగతం పలికారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది కోసం హైదరాబాద్ వచ్చారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయం చేరుకున్నారు. రాష్ట్రపతికి గవర్నర్, సీఎంలు శాల్వా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ రఘుగుప్తా తదితర ఉన్నతాధికారులు పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. రాష్ట్రపతికి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస ఏర్పాటు చేశారు. ఆమె 23వ తేదీ తిరిగి ఢిల్లీకి బయలుదేరుతారు. ఇటీవల ఏపీ సీఎం జగన్ రాష్ట్రంలోని 11 నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను మార్చిన సంగతి తెలిసిందే. పలువురు మంత్రులు కూడా ఈసారి ఇతర నియోజకవర్గాల నుంచి పోటీ చేయాల్సిన పరిస్థితి ఉందని సీఎం నిర్ణయంతో స్పష్టమైంది. దీనిపై ఏపీ మంత్రి రోజా స్పందించారు. ప్రజల్లో ఉంటూ కష్టపడి పనిచేసిన వారికి సొంత నియోజకవర్గం సీట్లు ఎక్కడికి పోవని, వారి సీట్లే వారికి ఉంటాయని అన్నారు. మంత్రుల విషయానికి వస్తే తమ నియోజకవర్గంలో బలంగా ఉంటారు కాబట్టి ఒకవేళ వారిని ఇతర నియోజకవర్గానికి మార్చినా ఆ 2 నియోజకవర్గాల్లో గెలిపించే బాధ్యత ఆ మంత్రులను అప్పగించడం అనేది అందరికీ తెలిసిందేనని వివరించారు. ఎలక్షన్స్ వచ్చేటప్పుడు ఖచ్చితంగా ప్రజల్లో ఉండి ఖచ్చితంగా ప్రజల మన్ననలు పొంది గెలిచే సీట్లు వాళ్ళకే ఉంటాయి. కొన్ని ఎమ్మెల్యేలు మినిస్టర్ల విషయాలకు వచ్చినప్పుడు మినిస్టర్స్ ఆల్రెడీ ఆ కాన్స్టిట్యున్సీలో వాళ్ళు బలంగా ఉంటారు కాబట్టి ఒకవేళ కొందరిని పక్క కాన్స్టిట్యున్సీకి మార్చినా ఆ 2 కాన్స్టిట్యున్సీని గెలిపించే బాధ్యత ఆ మినిస్టర్ల మీద పెట్టడం అనేది మనం గమనిస్తున్నాం. అండ్ మూడోది, నిజంగానే ఎవరికైనా సీటు లేదు అంటే 4.5 సంవత్సరాలు మనకి అవకాశం ఇచ్చారు. అండ్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల మీటింగ్స్ ఏదైతే గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం మీటింగ్స్ జరిగినప్పుడు క్లియర్ కట్గా జగన్మోహన్ రెడ్డి గారు చిన్న పిల్లలకు చెప్పినట్టు చెప్పారు. నాకు మిమ్మల్ని ఎవరిని వదులుకోవటం ఇష్టం లేదు, అందరం కలిసి ప్రయాణం చేయాలనుకుంటున్నాం. నా వరకు నేను ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని ఎంత కష్టమైనా కూడా ఈరోజు నెరవేరుస్తూ ఎక్కడా కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నా. కాబట్టి లోకల్గా మీ మీద బ్యాడ్ లేకుండా చూసుకోండి, ప్రజల్లో ఉండండి, ప్రజలకి నేనిచ్చే సంక్షేమాన్ని లేదా వాళ్ళు కోరుకున్న అభివృద్ధిని నాకు తెలియజేసి చేయమని చెప్పడం జరిగింది. సో కంటిన్యూస్గా సర్వేలు జరుగుతూనే ఉన్నాయి. అలా ఎవరైనా కొంతమందికి మిస్ అయ్యింది అంటే అది వారి పొరపాటే తప్ప జగన్మోహన్ రెడ్డి గారి పొరపాటు కాదు అనేది ఈరోజు అందరూ తెలుసుకోవాల్సిన విషయం. అండ్ ఇంకోటి, ఈరోజు వాళ్ళకి వాళ్ళు కొంతమంది ఊహించేసుకొని సీట్లు రాలేదనేసి వాళ్ళు బాధపడితే దానికి మనం ఏం కూడా సమాధానం చెప్పలేం. ఏదైనా మార్పులు చేర్పులు ఉన్నా కూడా పిలిచి వాళ్ళతో 2-3 డిస్కషన్స్ అయిన తర్వాతే మార్పులు జరుగుతున్నాయి తప్ప ఎక్కడా కూడా బ్లంట్గా మార్పులు అనేది జరగట్లేదు.
కరోనా మహమ్మారిపై భారతీయ వైద్యుల సంఘం తెలంగాణ శాఖ స్పందించింది. కరోనాపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని తెలిపింది. ప్రస్తుతం వ్యాపిస్తున్న JN.1 వేరియంట్ ఒమిక్రాన్ సబ్ వేరియంట్ అని తెలిపింది. మన దేశంతో పాటు మరికొన్ని దేశాల్లో గత 2 నెలలుగా ఈ వేరియంట్ సోకుతోందని స్పష్టం చేశారు. ఇది అంత ప్రమాదకరం కాదని ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక విడుదల చేసిందని పేర్కొంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో శ్వాసకోశ సంబంధ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని వైద్య బృందం పేర్కొంది. వృద్ధులు, దీర్ఘకాలిక జబ్బులు గలవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎప్పుడైన యుగలం పాదయాత్ర ముగిసింది. చివరి రోజున లోకేష్ గ్రేటర్ విశాఖ పరిధిలో పాదయాత్ర చేశారు. పాదయాత్ర ముగింపు సందర్భంగా టీడీపీ శ్రేణులతో పాటు మిత్రపక్షమైన జనసేన శ్రేణులు కూడా విశాఖకు భారీలాగా తరలివచ్చాయి. కుటుంబ సభ్యులు, వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు వెంట రాగా భారీ ర్యాలీగా గాజువాక శివాజీనగర్ తరలి వెళ్లిన నారా లోకేష్ అక్కడ ఫైలాన్ను ఆవిష్కరించారు. గతంలో చంద్రబాబు నాయుడు చేపట్టిన వస్తున్నా మీకోసం పాదయాత్ర ఎక్కడైతే ముగించారో అక్కడే యుగలం పాదయాత్రను కూడా ముగించారు. ఈ ఉదయం CWC 1 నుంచి ప్రారంభమైన పాదయాత్ర కార్యకర్తలు, అభిమానులు కోలాహలం నడుమ ఉత్సాహంగా సాగింది. 226వ రోజు పాదయాత్రలో లోకేష్ కలిసి తల్లి నారా భువనేశ్వరి, అత్త నందమూరి వసుంధరాదేవి, ఇతర కుటుంబ సభ్యులు అడుగులు వేశారు. పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి చంద్రబాబు భేటీ కావడంపై వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కనుమూరి రవిచంద్రారెడ్డి విమర్శలు గుప్పించారు. అవి ప్యాకేజీ చర్చలని, ప్యాకేజీపై దత్తపుత్రుడు అల్లకబూనితే బాబు రాయబారం కోసం వెళ్లారంటూ ఎద్దేవా చేశారు. పుత్రుడు, దత్తపుత్రుడు మధ్య ఆధిపత్య పోరును బాబు సెటిల్మెంట్ చేశారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు రవిచంద్రారెడ్డి. పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళితే అదొక వార్త. అంతకు ముందు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్తే అదొక వార్త. మరి వీళ్ళిద్దరూ ఒకరి ఇంటికి ఒకరు వెళ్లడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు ఏమున్నాయ్యా అంటే, మాకేం సంబంధం, మేమెక్కడో హైదరాబాద్ లో ఉన్నాం, మా రాజకీయ ప్రయోజనాలు, రానున్న ఎలక్షన్స్ లో మేము ఏ విధంగా 4 సీట్లు సంపాదించుకోవాలనే ఒక దుగ్ధతో వీళ్ళిద్దరూ కూడా ఒకరిళ్లకు ఒకరు వెళ్లి ఒప్పందం ఏ విధంగా చేసుకోవాలి, డీల్ని ఎంతగా మాట్లాడుకోవాలి, మరీ ముఖ్యంగా ప్యాకేజ్ స్టార్ అన్నప్పుడల్లా పవన్ కళ్యాణ్ ఉలికిలికి పడతాడు, ఎగిరిగిరి పడతాడు. మేము ఖచ్చితంగా చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయాల్లో 100% కూడా ప్యాకేజ్ స్టారే. దీంట్లో ఎటువంటి సందేహం లేదు, అతని ప్యాకేజ్ స్టారే. అతని ప్యాకేజీకి సంబంధించి ఒప్పందం కుదరనందువల్ల మరో రోజు 2 రోజుల్లో ఏదైతే నారా లోకేష్ యాత్ర ముగింపుకు వచ్చిన సందర్భాన ఆ సభకి దత్తపుత్రుడైన పవన్ కళ్యాణ్ హాజరు కాకపోతే ఇబ్బంది కాబట్టి రాయబారానికి డీల్ మాట్లాడుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళినట్టు మాకున్న సమాచారం. మేము నేరుగా అడుగుతున్నాం, కాదనే ధైర్యం మీకుందా? అంతేకాకుండా అటు సొంత పుత్రుడైన నారా లోకేష్ కి పవన్ కళ్యాణ్ అంటే పడడంలా, ఇటు పవన్ కళ్యాణ్ కి నారా లోకేష్ తో కలిసి స్టేజ్ షేర్ చేసుకోవడం ఇష్టం లేదు. కానీ వాళ్ళిద్దరి మధ్య రాయబారం, సంధి ప్రయత్నం, ప్యాకేజీ కాస్త ఎక్కువైనా మాట్లాడి ఒడ్డున పడాలనుకుంటున్న నాయుడు చంద్రబాబు నాయుడు. ఈయన ఒక నాయకుడు, తెలుగుదేశంకి ఒక జెండా, జనసేనకు ఒక జెండా, ఇద్దరికి లేనిది మాత్రం ఒక అజెండా. రాష్ట్ర ప్రయోజనాలని కాపాడాలనే అజెండా లేని వీళ్లు గతంలో 609 హామీలు ఇచ్చి తొంగలో దొక్కిన చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించలేని పార్టీగా పవన్ కళ్యాణ్ది ఒక పార్టీయా అని అడుగుతున్నారు. మరీ ముఖ్యంగా కాపుల మనోభావాల్ని, ఆత్మగౌరవాన్ని చంద్రబాబు నాయుడు గారి దగ్గర తాకట్టు పెట్టడమే ధ్యేయంగా పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఏదీ సాధించలేక ప్యాకేజ్ మాట్లాడుకుంటూ 50 సీట్లు అడగమని అందరూ చెప్తున్నా 25 సీట్లు ఇచ్చేందుకు తండ్రి కొడుకులు సుముఖంగా లేకపోతే ముఖం నల్లగా పెట్టుకున్న పవన్ కళ్యాణ్ జాయింట్ ప్రెస్ మీట్ కూడా నిన్న మొహం చాటేశారు. అటు చంద్రబాబు నాయుడు కానీ ఇటు పవన్ కళ్యాణ్ కానీ వార్తల కోసం వార్తల్లాగా సంధి ప్రయత్నాలు బెడిసి కొడుతుండగా రాబోయే ఎలక్షన్ తుఫాన్ని, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చింది, సంక్షేమ అభివృద్ధిని పరుగులెత్తిస్తుంది, పాజిటివ్ ఓటు సునామీలో కొట్టుకుపోతాం, ఒక్కొక్కరం అయితే ముక్కలు చెక్కలైపోతామని భయపడి పొత్తుల కోసం ఏదైతే వెంపర్లాట ఉందో దీంట్లో తన సొంత పుత్రుడి అగచాట్లని కవర్ చేయలేక తండ్రి పడుతున్న పాట్లు, చంద్రబాబు పడుతున్న పాట్లు మరీ విడ్డూరంగా ఉన్నాయి. దేశంలో 2 కోట్ల మంది మహిళలను లక్షాధికారి చేయాలన్నదే నా సంకల్పమని భారత ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
ఉత్తరప్రదేశ్లో నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో స్వయం సహాయక సంఘాల గ్రామీణ మహిళలతో ముచ్చటించి సలహాలు సూచనలు చేశారు. अच्छा, आप लखपति दीदी बन गई। जी सर। अब मेरा सपना है, जी सर। और मैं यहाँ जो बहनें बैठी हैं उनको भी बताना चाहता हूँ, जी सर। मेरा संकल्प है कि मैं देश में गांवों में जी सर। आप जैसे परिवार की जो माताएं बहनें हैं, इस देश में 2 करोड़ माताओं बहनों को मुझे लखपति बनाना है। तो आपकी बात जब सुनेंगे ना तो लोगों को विश्वास हो जाएगा कि हाँ, लखपति दीदी बन सकते हैं। सर, ये कहने की बात नहीं है, हम लोग बोल नहीं पाते हैं। हमारी तरह बहुत सारी दीदियां हैं सर, जो समूह के माध्यम से जुड़कर आत्मनिर्भर बनी है, लखपति दीदी बनी है सर। यहाँ बोलने को हर किसी को मौका नहीं मिलता सर, ये हमारा सौभाग्य है। कितनी बहनें हैं जो लखपति दीदी बनी होगी यहाँ? सर, हमारे गांव में कम से कम हर समूह से 2-4 महिलाएं तो बनी गई हैं। 2-3 महिलाएं बन गई। जी सर। अच्छा, आपके समूह को मैं एक काम बताता हूँ, कर सकते हैं क्या? बताइए सर, प्रयास करेंगे पूरी तरह। देखिए, हमारे देश में जी सर। आजकल शादी ब्याह होते हैं जी सर। तो वो खड़े खड़े खाने का रिवाज शुरू हो गया अब। जी सर। तो लोगों को लगता है कि दोबारा मिलेगा ना, इसलिए थाली भर देते हैं जी सर। और फिर आधा छोड़ देते हैं, तो खाना बर्बाद हो जाता जी है। सर। किसी के घर में जन्मदिन है तो भी खाना बर्बाद हो जाता है। अगर आपके सेल्फ हेल्प ग्रुप की बहनें, जी सर। उनको परोसना कैसे उसकी ट्रेनिंग हो जाए, जी सर। उनके अच्छे कपड़े हो जाएं, फिर वो हाथ में मोजे वोजे पहन करके, दस्तक पहन करके परोसने के लिए जाएं ऐसे लोगों में, जी सर। तो खाना तो बचेगा ही बचेगा। जी सर। जो लोग आते हैं उनको भी अच्छी सर्विस मिल जाएगी, जी सर। आपकी बहनों को कमाई हो जाएगी। जी सर। और जब भोजन समारोह में जाते हैं तो घर जाते समय वो भी कहेंगे नहीं नहीं भाई, आप भी बच्चों के लिए थोड़ा ले जाइए, जी सर। तो घर में न्यूट्रिशन का प्रॉब्लम भी सॉल्व हो जाएगा। जी सर। तो मैं समझता हूँ एक ऐसा काम है कि जो लोग खाना खराब करते हैं, जी सर। फेंक देते हैं, अगर परोसने की व्यवस्था नियम से बन जाए तो बहुत कुछ बच सकता है। तो ऐसा काम कर सकते हैं आपकी बहनें? कर सकती हैं सर। तो सबको ट्रेन करोगी आप? जी सर, बिल्कुल। और मैं भी योगी जी को बताता हूँ कि ऐसे लोग जो अपना समारोह करें जी तो सर। आप जैसे लोगों को बुलाएं जी और सर। वो परोसना का काम संभाले। जी सर। अच्छा, आपके गांव में स्वच्छता का अभियान का कुछ सोचते हैं लोग? जी सर, करते हैं सर, जगह जगह लगाए गए हैं। कूड़ा उसमें फेंकते हैं सर, फिर वहाँ से गाड़ी आती है, ग्राम पंचायत की जगह बनी है एक, तो वहाँ पे ले जाते हैं सर। नहीं, लेकिन उसमें तो कोई खाद बनाना, खेत में उपयोग करना, ऐसा कुछ हो रहा है क्या? जी ऐसा सर, नहीं हो रहा। शुरुआत हुई है सर, अभी अच्छा। थोड़ा समय लगेगा सर। किसी चीज की शुरुआत होती है सर तो उसको बनने में थोड़ा समय लगता है, फिर अभी तो शुरुआत हुई है सर, धीरे धीरे हो जाएगा व्यवस्था उसकी। अच्छा, यहाँ पशुपालन करते हैं आपके यहाँ? जी सर। तो मालूम है ये अमूल वाला डेयरी वाला दूध लेता है अभी, वो पैसे ज्यादा देता है, पता है? वो पता नहीं है। चलिए चंदा जी, आपने बहुत अच्छा बता दिया, जी बहुत सर। बहुत बधाई आपको। जी सर। నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం తాటిపర్తి గ్రామం పొదలకూరు మండలంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ ను ఖండిస్తూ దీక్ష చేస్తున్నారు నెల్లూరు జిల్లా టీడీపీ నేత మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఆయనకు మద్దతు తెలిపారు జనసేన పార్టీ జాతీయ అధికార ప్రతినిధి శ్రీ వేములపాటి అజయ్ కుమార్. ఇవాళ మనం వరదాపురం తాటిపర్తి గ్రామం పొదలకూరు మండలంలో ఉన్నాం. ఇవాళ చంద్రమోహన్ గారు 3 రోజుల నుంచి ఇక్కడ దీక్ష చేస్తున్నారు. ఇక్కడ నుంచి కదలకుండా ఇక్కడ ఇల్లీగల్ మైనింగ్ క్వాడ్స్ మిక్స్డ్ విత్ మైకా సంబంధించి ఇల్లీగల్ మైనింగ్ జరుగుతున్నది. దాన్ని ఇల్లీగల్ గా బ్లాస్టింగ్ జరుగుతున్నది. ఇక్కడ పెద్ద సంఖ్యలో బ్లాస్టింగ్ మెటీరియల్, డిటోనేటర్ స్టిక్స్ ఇవన్నీ కూడా చిక్కాయి. వీటిని చంద్రమోహన్ రెడ్డి గారు వీటిని పట్టుకొని ఇక్కడి నుంచి కదలకుండా 3 రోజుల నుంచి నిద్రాహారాలు ఇక్కడనే చేసుకుంటూ దీక్ష చేస్తున్నారు. తెలిసిన తర్వాత మా వంతు మద్దతుగా ఇక్కడికి వచ్చి అసలు ఏం జరుగుతున్నది, ఇక్కడ ఇంత అన్యాయం జరుగుతున్నదా, వీళ్ళు చెప్పినట్టు నిజమేనా అని చెప్పి ఒకసారి మనం పరీక్షిస్తామని చూస్తే నివ్వరబోయే నిజాలు కనిపిస్తున్నాయండి. మనం ఏదో సినిమాలో కేజీఎఫ్ అని చెప్పి సినిమా కథలు విన్నాం, కానీ కేజీఎఫ్ ని తలదన్నే కార్యక్రమాలు ఇక్కడ నడుస్తున్నాయి. ఇక్కడ అసలు ఆశ్చర్యం ఏంటంటే, నేను అడిగాను ఏమండి దీని లైసెన్స్ ఉందా, ఎవరు లైసెన్స్ అంటే
అయ్యా ఇది ఒకప్పుడు రుస్తుం మైన్స్, భారతి మైకా మైన్స్ అనే కంపెనీలకి లైసెన్స్ ఉండింది. వాళ్ళు కప్పం గట్టక వాళ్ళు క్యాన్సిల్ చేస్తే హైకోర్టుకు పోయి మళ్లీ వాళ్ళు తెచ్చుకున్నారు. కానీ వాళ్లకు సంబంధం లేకుండా వాళ్ళని పక్కకు దోసి ఏ సంబంధం లేని వాళ్ళు వచ్చి మైనింగ్ చేసుకొని పోతూ ఉన్నారు. పక్కా ఇల్లీగలు. దీన్ని మేము డీజీపీ దగ్గర నుంచి, సీఎం దగ్గర నుంచి, కలెక్టర్, ఎస్పీ, మైనింగ్ డిపార్ట్మెంట్ మేము మొత్తుకొని నాదుడంటూ లేదు. ఇంతమందికి పోయి మేము రిప్రజెంటేషన్ ఇచ్చినా ఒక్కడు ఈ తట్టు మొహం కూడా చూపిలేదు. ఇంత అన్యాయం జరుగుతున్నదంటే అసలు వినడానికే ఆశ్చర్యకరంగా ఉన్న ఇటువంటి సంఘటన చూసి అయ్యో మన ఆంధ్రదేశం ఇంత దుర్గతి, ఇంత దుర్మార్గపు ప్రాజెక్టులు నడుస్తున్నదా? ఇది ఏంది? ఇది మామూలు దోపిడీ కాదు, ఇది యాంటీ నేషనల్ యాక్ట్ అని చెప్పాల్సి వస్తున్నది. ఎందుకంటే ఇవాళ ఏదైతే అక్కడ ఓపెన్ గా మీరు అంత ఏ కట్టు ఇది లేకుండా, ఎటువంటి లైసెన్సెస్ లేకుండా అంతంత పెద్ద ఎక్స్ప్లోజివ్స్ పెట్టుకొని ఉంటే, మన రమణారెడ్డి చెప్పినట్టు ఏ అసాంఘిక వాళ్ళ చేతుల్లో పడితే దాన్ని వాళ్ళు టెర్రరిస్ట్ యాక్ట్ల కింద లేకపోతే మామూలు ప్రజలు ప్రాణాలు తీసేటట్టు చేస్తే రేపు ఎవరు బాధ్యులు? సో ఎవరైతే ఇది చేస్తున్నారో వాళ్ళని ఈ మన ఏదైతే ఉందో యాంటీ నేషనల్ యాక్ట్ కింద ఫస్ట్ బుక్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. ఇది సహజ వనరుల ఒక ఇల్లీగల్ మైనింగ్ కాదు, ఇది చాలా దుర్మార్గపు చర్య. దీన్ని అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సహజ వనరులు, న్యాచురల్ రిసోర్సెస్ ఎవడబ్బు సమ్మండి ఇష్టమైనట్టు తీసుకోబోతున్నారు? ఏమన్నా మీ తాత ముత్తాతలు ఏమైనా ఇచ్చినారా? ఏమన్నా జాగీర్లు ఇచ్చినారా? దీనికి ఒక పద్ధతి ఉంటుంది, ఒక క్రమం ఉంటుంది, లైసెన్సులు ఉంటాయి, గవర్నమెంట్ కి కప్పం కట్టాల్సి ఉంటుంది. ఏమీ తీయకుండా ఈ బరితెగింపు ఏందో అర్థమే కావట్లేదు. మేము ఒక రాజ్యాంగపరమైన డెమోక్రటిక్ కంట్రీలో ఉంటున్నామా, లేకపోతే ఒక జాగీరు వాళ్ళు ఇష్టం వచ్చిన దీంట్లో ఉంటామా అని అర్థం కాని పరిస్థితుల్లో ఇవాళ ఇదైతే చూసినప్పుడు ఇదంతా తిరిగి చూస్తుంటే ఆశ్చర్యకరంగా ఉందండి. దీని మీద సెంట్రల్ గవర్నమెంట్ కూడా రిపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ మైనింగ్ ఎక్స్ప్లోజివ్స్ ఇటువంటివన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ లైసెన్సింగ్ కింద వస్తాయి. వీటిని ఖచ్చితంగా కూడా మా పార్టీ తరఫున సెంట్రల్ గవర్నమెంట్ కూడా మేము కంప్లైంట్ చేయడం జరుగుద్ది, స్టేట్ గవర్నమెంట్ తో కూడా కంప్లైంట్ చేయడం జరుగుద్ది. చంద్రమోహన్ రెడ్డి గారు ఏదైతే 3 రోజుల నుంచి దీని మీద నిరంతర పోరాటం చేస్తున్నారో దానికి మా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ మేము కూడా ఇవాళ నుంచి మా సురేష్ నాయుడు గారు చంద్రమోహన్ రెడ్డితో 2 రోజుల నుంచి ఇక్కడనే ఉన్నారు, మా బొబ్బేపల్లి సురేష్ గారు. ఇంకా కూడా మేము జనసేన పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు ఇస్తూ రేపు అసలు దీన్ని ప్రశ్నిస్తూ ఇది ఇమ్మీడియట్ గా ఆపాలా, వీళ్ళందరినీ అరెస్ట్ చేయాలా ఎవరైతే ఉన్నారో కరెక్ట్ అయిన చట్టాల కింద, యాంటీ నేషనల్ యాక్ట్, యూఏపీఏ చట్టాలు, అటువంటి చట్టాల కింద వీళ్ళని అరెస్ట్ చేసి వీళ్ళని అర్జెంట్ గా ఈ మైనింగ్ ఆపి ఈ ఆంధ్ర ప్రజల యొక్క ఏదైతే వనరులు ప్రజలకు సంబంధించినవండి, ఎవడివి కాదు. ప్రజల ఆస్తి ఈ విధంగా దోచుకుంటూ పోతూ ₹1 ఇంతకుముందు చూస్తున్నాం. ఒక 100 టన్నులకి లైసెన్స్ ఉంటే 110, 120 తీసుకోపడు. అసలు లైసెన్స్ లేకుండా 1000 కోట్లు. ఇప్పుడు నేను అడిగాను ఎంత తీస్తుంటానండి ఏమండి, రోజుకి మినిమం 1000 టన్నులు, 2000 నుంచి 2000 టన్నులు. ఇవాళ దీని ధర ఎంత అండి? 40,000 నుంచి 50,000 రూపాయలు టన్నులు. అంటే ఈ లెక్కను చూసుకుంటే ఇది ఒక్కటే కాదంట, ఇటువంటివి నెల్లూరు జిల్లాలో ఒక 10-12 మైళ్ళు ఆపరేట్ చేస్తున్నారంట, 50 మైళ్ళు ఆపరేట్ చేస్తున్నారంట. అంటే ఎన్ని వేల కోట్లు ఒక్క జిల్లా నుంచి దోపిడీ చేస్తున్నారో. ఇవాళ ఇసుక, మట్టి, క్వార్ట్జ్, ఇది అది లేని చిన్నప్పుడు నాకు శ్రీశ్రీ గారి కవిత్వం గుర్తొస్తుంది. బాబు కవితకి ఏది కాదు అనర్హం అన్నట్టు ఇవాళ దోపిడీకి ఏది కూడా కాదు అనర్హం అన్నట్టు ఈ రాష్ట్రం, ఇంత దోపిడీదారు రాష్ట్రం మాత్రం చాలా దిగ్భ్రాంతి కలిగిస్తున్నది. దీని మీద గవర్నమెంట్ ఇమ్మీడియట్ గా ఇప్పటికన్నా కళ్ళు తెచ్చి, ఈయన అన్నారు ఎస్పీ గారిని, కలెక్టర్ గారిని, మేమంత పరుష పదజాలం వాడము, కానీ వాళ్ళు ఇప్పటికన్నా కళ్ళు తెచ్చుకొని న్యాయపరంగా ఏదైతే వాళ్ళ కాన్స్టిట్యూషనల్ డ్యూటీస్ ఉన్నాయో వాళ్ళకి జీతాలు ఇచ్చేది ఏ వైసీపీ గవర్నమెంటో లేకపోతే ఇక్కడ పాలిటిషియన్స్ కాదు. వాళ్ళు అర్థం చేసుకోవాలా, దేర్ బేసిక్ డ్యూటీ, దేర్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. భారత రాజ్యాంగబద్దంగా వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు. అది మర్చిపోతే రేపు వాళ్ళ మీద కఠిన చర్యలు, కేసులు గురవుతారు. ఇది మర్చిపోవద్దు. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇప్పటికన్నా కూడా మీ బాధ్యతను గుర్తు తెచ్చుకొని ఇమ్మీడియట్ గా ఇల్లీగల్ మైన్ ఆపి ఇక్కడ జరిగే ఈ దోపిడీకి అంతం చేయాలని చెప్పి, లేదంటే మా రాష్ట్ర నాయకులు ఇట్లా చంద్రబాబు నాయుడు గారైతేమి, లేదు మా పవన్ కళ్యాణ్ గారైతేమి, వారికి కూడా వాళ్ళ దృష్టికి కూడా తీసుకుపోతాం. ఇది చాలా దుర్మార్గం, మీరు కూడా ఒకసారి వచ్చి చూడండి, దీన్ని మనం అందరం కలిసి పోరాడి ఆపాలని చెప్పి వాళ్ళ దృష్టి కూడా తీసుకుపోతాం. తక్షణం దీన్ని ఆపకపోతే దీన్ని ఇంకా తీవ్రతరం చేసి దీన్ని రాష్ట్ర స్థాయి కాదు నేషనల్ లెవెల్లో కూడా అందరికీ బాగా తెలిసేటట్టు ఈ దుర్మార్గం ఎంత జరుగుతున్నదో మన రాష్ట్రంలో మొత్తం ప్రపంచానికి తెలిసేటట్టు మేము పోరాటం చేస్తామని చెప్పుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.
పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో సినీ నటి కేతికా శర్మ సందడి చేశారు. ఓ వస్త్ర దుకాణం ప్రారంభోత్సవంలో ఆమె పాల్గొన్నారు. కేతికా శర్మను చూసేందుకు యువత పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆమెతో సెల్ఫీ దిగేందుకు పోటీలు పడ్డారు. will be announced soon. త్వరలో అనౌన్స్ అవబోతుందంటే అందరూ హ్యాపీనా ఇప్పుడు? లేదా అయ్యో ఎందుకు మీ ఫేవరెట్ హీరో ఎవరో చెప్పండి ఫస్ట్. నాకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మూవీస్ లో నటించాలంటే హీరోయిన్స్ అసలు చాలా పెద్దవాళ్ళు ఉన్నారు. మీరు స్టార్టింగ్ స్టేజ్ పవన్ కళ్యాణ్ గారితో బ్రో మూవీలో నటించారు కదా, వాట్స్ యువర్ ఫీలింగ్? చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగనుండగా టీడీపీ బీజేపీ కూడా కలుస్తాయా అన్నది తెలియాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో తాము జనసేనతో కలిసి పనిచేస్తున్నామని వెల్లడించారు. ఏపీలో బీజేపీతో ఇతర పార్టీల పొత్తులపై జాతీయ నాయకత్వం అనేది తుది నిర్ణయమని స్పష్టం చేశారు. ఇక వైసీపీ ప్రభుత్వంపై పురంధేశ్వరి స్పందించారు. ఏపీలో కార్పొరేషన్ల పేరుతో వైసీపీ సర్కార్ కులాల మధ్య చిచ్చు పెడుతోందని విమర్శించారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు కేంద్రం నిధులతోనే జరుగుతోందని పురంధేశ్వరి స్పష్టం చేశారు. నిధులు కేంద్రానికి స్టిక్కర్లు కొత్తగా ఏర్పడినటువంటి ఆంధ్ర రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా తన సహకారాన్ని రాష్ట్రానికి అందించింది. అంటే కేవలం అక్షర క్రమంలో మొదట్లో ఉండడం మాత్రమే కాదు, అభివృద్ధిలో సైతం ఆంధ్ర రాష్ట్రం అగ్రగామిగా ఉండాలి అనేటువంటి ఆలోచనతోటి చాలా వరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి తన సహకారాన్ని అందించింది. ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్రంలో జరిగే అభివృద్ధి పనులన్నీ కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వ సహాయంతోనే జరుగుతున్నాయని చెప్పి మేము గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. ఎందుకంటే నేను పర్యటించాను, ఇప్పటికే నేను 19 జిల్లాల పర్యటనకు వెళ్ళాను. వెళ్ళినటువంటి సందర్భంలో ఆ జిల్లాలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో జరిగేటువంటి అభివృద్ధి పనులు వాటిని మీడియాతో సహా వెళ్ళి మేము చూడటం జరిగింది. ఎందుకంటే ఒక రకమైనటువంటి నేను అనుకుంటున్నాం వారు వారు తీసుకోవాల్సినటువంటి చర్యలు వారు తీసుకుంటున్నారు. ఇవాళ కేంద్రం డబ్బిస్తుంది, స్టిక్కర్ ఎవరిదండి? రాష్ట్ర ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారిది. అది వల్ల కాదు అని చెప్పి మేము ఫిర్యాదు చేసిన తర్వాతే కదా కేంద్రం మరి చొరవ తీసుకుంది. అట్లాగే మేము ఎప్పటికప్పుడు వారి దృష్టి తీసుకెళ్తుంటే వారు దాని మీద చర్యలు తీసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఏది సర్లండి, లెక్కలు నేను ఏ రకంగా మార్చేయచ్చు, మార్చేసి నేను అక్కడ లెక్కలకి ఇస్తాను. మేము లేవండి, మేము ఆంధ్రాలో ఉన్నాం. మేము లెక్క తీసుకుంటాం. లెక్క తీసుకున్న తర్వాత ఆ లెక్కకు అనుగుణంగా మేము ఇతర రాష్ట్రాలతో మేము పోల్చుకుంటాం. దాన్ని అధిగమించి తీసుకోవాల్సినటువంటి నిర్ణయం మా కేంద్ర నాయకత్వం తీసుకుంటుంది. ఇప్పుడు ప్రస్తుతం మా దృష్టి అంతా కూడా మా పార్టీని బలోపేతం చేసుకోవడం లేదు కనుక పొత్తులు వారు చెప్పినప్పుడు మీకు చెప్తాను. తెలంగాణలోనే అసలు సింగిల్గా పోటీ చేస్తామంటారు కిషన్ రెడ్డి. దానికి సంబంధించి పొత్తుల మీద
కేంద్ర నాయకత్వం వారు నిర్ణయం తీసుకుంటారు. వారి నిర్ణయం తెలిపిన తర్వాత వారి నిర్ణయం మేము మీకు తెలుపుతాం. ఓకే. రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత తొలిసారిగా ములుగు నియోజకవర్గానికి వచ్చారు సీతక్క. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ములుగు జిల్లా మహమ్మద్ గోస్పల్లి వద్ద ఆమెకు ఘన స్వాగతం పలికారు. పర్యటన సందర్భంగా సీతక్క మాట్లాడుతూ, నేను ఏ స్థాయిలో ఉన్నా ములుగుకు ఆడబిడ్డనే. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తానన్నారు. గ్రామీణ అభివృద్ధికి కృషి చేసి నా శాఖకు వన్నె చేస్తానని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పాలనలో గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లలు మాత్రమే అభివృద్ధి చెందాయని పేర్కొన్నారు. రాబోయే కాలంలో కేంద్రంలోనూ కాంగ్రెస్ అధికారంలో వస్తుందని పేర్కొన్నారు. మీ అందరి కుటుంబ సభ్యురాలుగా ఉంటూ ఈ నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తూ మీ యొక్క సూచనలు, ప్రజల యొక్క సూచనలు, ప్రజల యొక్క అవసరాలు, అధికారుల యొక్క సూచనలు, మరి పత్రికా మీడియాల ద్వారా వచ్చేటువంటి సమస్యలు అవన్నింటిని కూడా పరిగణలోకి తీసుకొని ఇచ్చిన మాటతో పాటు మరి ఇంకా ఏమేమైతే సమస్యలు మన దృష్టికి రాని ఉన్నాయో అవన్నింటిని కూడా పరిష్కరించుకుంటూ ముందుకెళ్తానని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు నా మీద జరిగిన కుట్రలు మీకు తెలుసు, దుర్మార్గపు దుష్ప్రచారాలు మీకు తెలుసు. అవి అన్నిటిని కూడా పటాపంచలు చేస్తూ మరి గతంలో ఎన్నడూ రానటువంటి మెజార్టీని నాకు ఈ గడ్డ మీద, ములుగు మీద ఒక ఆడబిడ్డగా ఇచ్చినందుకు మీ యొక్క రుణం తీర్చుకోవడానికే అమ్మ సోనియమ్మ, రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు, ప్రియాంక గాంధీ గారు, మా సోదరుడు సీఎం రేవంత్ రెడ్డి గారు, మరి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అందరూ కూడా నాకు ఒక మంచి శాఖను కూడా ఇవ్వడం జరిగింది. గ్రామాల అభివృద్ధికి ఒక అవకాశం ఇవ్వడం జరిగింది. ఆ అవకాశాన్ని మన నియోజకవర్గంతో పాటు మన నియోజకవర్గం లాగానే వెనుకబడి మరి ఈ రాష్ట్రంలో అనేక నియోజకవర్గాలను కూడా వెనుకేసినటువంటి చరిత్ర ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంది. కేవలం నియోజకవర్గాల అభివృద్ధి అంటే సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ అనేటువంటి నమూనాలో చూపించారు తప్ప ఏ ప్రాంతాలకు వాళ్ళ యొక్క 3 నియోజకవర్గాలతో సమానంగా నిధులు ఇవ్వలే. కాబట్టే ఇంకా రాష్ట్రంలో అంతరాలు ఉన్నాయి. రోడ్డు లేని గ్రామాలు ఒక దిక్కున్నాయి, తాగునీటి లేనటువంటి పరిస్థితి ఒక దిక్కుంది, మరి కరెంటు లేనటువంటి గ్రామాలు అనేకం ఉన్నాయి. కానీ వాళ్ళు మాత్రం కొన్నిటిని మాత్రమే చూపించి మేము ఈ రాష్ట్రం అంతా ఇచ్చేసినాం అని చెప్తున్నారు. ఒక్కసారి ఆదిలాబాద్ నుంచి అచ్చంపేట వరకు ఈ గోదావరి పరివాహకంతో పాటు ఇంకా మరి దక్షిణ తెలంగాణలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలను చూస్తే వాళ్ళకి తెలుస్తుంది ఇంకా అభివృద్ధి చెందినటువంటి గ్రామాలు ఎన్నున్నాయో, నియోజకవర్గాలు ఎన్నున్నాయో. కాబట్టి ఖచ్చితంగా రాబోయేది మన యొక్క కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుంది. అదే విధంగా రాష్ట్రంలో కూడా మరి ఒక విజన్ ఉన్న నాయకుడిగా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని అమలు చేస్తూ అద్భుతంగా ముందుకు తీసుకెళ్లడం కోసం మీ అందరి యొక్క సలహాలు, సూచనలు, సహాయ సహకారాలు అవసరం ఉన్నాయని తెలియజేస్తూ మీరు నాకు తోడుగా గత 20 సంవత్సరాల ప్రజా జీవితంలో ఉండి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ఆడబిడ్డగా, ఇంటి బిడ్డగా మీ అందరికీ సేవ చేస్తూ మీ కష్ట సుఖాలలో భాగం పంచుకుంటూ ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ఆదర్శంగా తీర్చిదిద్దే విధంగా కృషి చేస్తానని మీ అందరికీ తెలియజేస్తూ, ఎందుకంటే మనకిప్పటికే మరి ఎన్నికల హడావుడిలో జాతర యొక్క కార్యక్రమాలు కొన్ని వెనుకబడినటువంటి పరిస్థితి మీకు తెలుసు. కాబట్టి కొంతమంది ఇన్ని నిధులే ఇచ్చిరు, అన్ని నిధులే ఇచ్చిరు అని మాట్లాడుతున్నారు. గత 3 టర్ముల నుంచి 75 కోట్లే వచ్చినాయి. ఇప్పుడు వచ్చినటువంటి 75 కోట్లు కూడా గతంలో ఇచ్చినటువంటి నివేదికలు, అంచనాల మేరకే రావడం జరిగింది. ఈ నియోజకవర్గానికి అక్కడ జాతరకు సంబంధించి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఫైలాన్ ఆవిష్కరించి యువగలం పాదయాత్రను ముగించిన నారా లోకేష్. నియంతృత్వంపై ప్రజాయుద్ధమే యువగలమని నినదించిన లోకేష్.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఘన స్వాగతం పలికిన గవర్నర్ తమిళసై సీఎం రేవంత్ రెడ్డి. శీతాకాల విడిది కోసం హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి. ఎవరికైనా సీటు రాకపోతే అది వారి పొరపాటేనన్న మంత్రి రోజా. కష్టపడి పనిచేసే వారికే సీట్లు ఎక్కడికి పోవని వెల్లడి. కరోనా కొత్త వేరియంట్పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న భారతీయ వైద్యుల సంఘ తెలంగాణ శాఖ. ఇది అంత ప్రమాదకరం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక చెబుతోందన్న వైద్య బృందం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జై న్యూస్.